హైదరాబాద్లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు అందించేందుకు అలానే బంధువులతో మాట్లాడించేందుకు మా ప్రతినిధి శర్మ అక్కడ ఉన్నారు. శర్మ, చెప్పండి, పూర్తి వివరాలు ఏంటి? కాల్పులు జరిగిన తర్వాత మాసప్ ట్యాంక్ శాంతినగర్లో మన్మథ మానియా భార్య సుశ్రీ మొదటి కాలు అపార్ట్మెంట్ పక్కన ఉన్నటువంటి ఫ్లాట్ 101వ ఫ్లాట్ నెంబర్లో ఉన్నటువంటి మహిళకు ఫోన్ చేశారు. ఆ తర్వాత రెండవ కాల్ ఆమె స్నేహితురాలు లక్ష్మికి ఫోన్ చేశారు. లక్ష్మి కూడా ఈ అపార్ట్మెంట్కు దగ్గరలోనే ఉంటారు. వీళ్ళు వాకింగ్ ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అసలు జరిగినటువంటి సంఘటన జరిగిన 15 నిమిషాలకే సెకండ్ కాల్ ఈమెకే, మనం చూస్తున్నటువంటి లక్ష్మి గారికే వెళ్ళింది. మీకు ఫోన్ చేశారు శ్రీ గారు, ఏం చెప్పారు? ఫోన్ చేసి ఒకసారి మా హస్బెండ్ని నన్ను ఇంటికి వెంటనే రమ్మన్నారు. మా వారు ఆఫీస్లో సార్ ఫోన్ చేస్తే పనుండి వెళ్ళారు. నేను మా పిల్లల్ని క్లాసుకు తీసుకెళ్ళాను బాలభవన్కి. అక్కడి నుంచి కాల్ చేయగానే వెంటనే వచ్చాను. అవసరమైతే కానీ ఫోన్ చేయరు, ఎందుకు ఫోన్ చేశారని వెంటనే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి 2-3 పోలీసులు ఉన్నారు. అడిగాను. మీకు ఫోన్లో ఏం చెప్పలేదా? చెప్పారు, ఇలా ఒక దొంగ వచ్చాడు, వచ్చి డబ్బులు ఇమ్మన్నాడు. ఫస్ట్ గోడకు షూట్ చేశాడు, తర్వాత మా సార్ని షూట్ చేశారు, తొందరగా రమ్మని చెప్పి ఫోన్ చేశారు. ఎంత డబ్బులు ఇవ్వమన్నాడు, అలాంటివి ఏమైనా వివరాలు చెప్పు? ఏం చెప్పలా, డబ్బు, నగలు, ఏటీఎం కార్డ్స్ అన్నీ ఇమ్మని అడిగాడంట. ఫస్ట్ వచ్చాడు, వాచ్మెన్ అడిగాడు. వాచ్మెన్ ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఉంటారు కదా, ఎక్కడ అంటే ఎవరు అని అడిగితే పేరు చెప్పలేదు. ఆ కారు చూపించాడు. ఆ కారు కాదే సారథి అని అంటే కింద నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సరే బ్యాంక్ నుంచి వచ్చానంటే ఎవరో తెలియదుగా బ్యాంక్ నుంచి వచ్చారని రమ్మన్నారంట. సుశ్రీ గారు, మీరు ఫోన్లో ఎంతసేపు మాట్లాడారు ఫస్ట్ కాల్లో? 1-2 మినిట్స్ వెంటనే చెప్పేశారు, పెట్టేశారు. టెన్షన్లో బాత్రూంలో నుంచి ఫోన్ చేశారు. మీరు స్పాట్కి ఎంతసేపట్లో వచ్చారు ఆమె ఫోన్ చేసిన తర్వాత? నేను నాంపల్లి నుంచి వచ్చేసరికి ఒక 20. మాట్లాడారా ఇక్కడికి వచ్చిన తర్వాత? ఆమె లేదు, వచ్చేసరికి హాస్పిటల్కి తీసుకెళ్లారు. కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే వెళ్ళాను. ఏం చెప్పారు, ఇలా వచ్చాడు, వచ్చి ఇద్దరిని పక్కన కూర్చోబెట్టి డబ్బు, బంగారం, ఏటీఎం కార్డ్స్ ఇమ్మన్నారు. ఇమ్మంటే డబ్బు ఇంట్లో ఎందుకు ఉంటుంది, ఉండదంటే వెంటనే గోడకు షూట్ చేశారంట. షూట్ చేసి ఇంకా షూట్ చేయగానే భయమేసి సారు మేడము బెడ్రూమ్లోకి ఇచ్చేస్తాము అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ దగ్గర వేస్తుంటే డోర్ సందులో నుంచి షూట్ చేశారు. షూట్ చేస్తే కాలికి లెఫ్ట్ తొడకి బాగా బుల్లెట్ దిగి అక్కడే పడిపోయి ఇల్లంతా బ్లడ్. ఇంకా మేడం అన్నా సేవ్గా ఉంటారని బాత్రూంలో పెట్టి డోర్ లాక్ చేసేసారంట. ఇంకా వెంటనే నైబర్కి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నైబర్ వచ్చారు. వచ్చేసరికి డోర్ ఓపెన్ ఉంది, ఎవరెవరని పిలిచేసరికి సుశ్రీ గారు వచ్చారని అప్పుడు డోర్లు తీశారు, బెడ్రూమ్ డోర్లు. అంటే మరి ఆ నగలు, క్యాష్, ఆ కార్డ్స్ అన్నీ ఉన్నాయా మరి లోపల? ఏమోనండి, అంటే మీ సుశ్రీ గారు చెప్పారా అవన్నీ ఉన్నాయి, ఏం తీసుకెళ్ళలేదు? లోపలే వాళ్ళ దగ్గర ఏమీ డబ్బు అది ఏమీ ఇంట్లో ఉండదండి. ఇంకా ఏం చెప్పాల వాళ్ళు. అసలు కంగారు, ఇలా జరిగితే హాస్పిటల్లో కూడా బాగా టెన్షన్ పడిపోతున్నారు, కంగారు పడుతున్నారు. ఇంకా డబ్బు, నగలు. 3 నెలల క్రితం కూడా దొంగతనం అటెంప్ట్ జరిగిందట కదా ఇంట్లో? 3 నెలలు కాదండి, మార్చి నెలలో డోర్ లాక్కు వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు ఓపెన్ చేశారు. నెక్స్ట్ డే పని మనిషి వచ్చినప్పుడు ఇలా జరిగిందని చెప్పి తనే చెప్పారు. అప్పుడు సీసీ కెమెరాలు పెట్టారు. ఎప్పుడు ఎవరు వచ్చినా సరే డోర్ తీసేటప్పుడు సీసీ కెమెరా ఆన్ చేసి తీస్తారు డోరు. మరి రోజు సార్ ఉన్నారన్న ఇదితో సీసీ కెమెరా ఆన్ చేయలేదు. ఆఫ్ ఉంటుంది అది సీసీ కెమెరా? ఉండదండి, ఒక్కోసారి ఆన్ చేస్తారు. అతనే ఆఫ్ చేశాడా, ఈయన మాన్యా గారు ఆఫ్ చేశారు? అంటే సార్ ఉన్నారుగా ఈరోజు, మరి ఆన్ చేశారో ఆన్ చేయలేదో తెలియదండి. మరి అప్పుడు జరిగినప్పుడు అటెంప్ట్లో ఏమన్నా పోయిందా? అప్పుడు కూడా ఏం పోలేదండి, ఓన్లీ డోర్ లాక్ బ్రేక్ చేశారు అంతే. ఎవరు లేరా అప్పుడు? లేరండి. ఇతను ఎప్పుడైనా చూసారంటనా గతంలో? చూడలేదంటండి. బ్యాంకు ఉద్యోగిని, నేను బ్యాంకులో పనిచేస్తానని చెప్పి వచ్చారంట. చూడలేదంట. కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, పోలీసులం అని చెప్పి లోపలికి వచ్చారని ఏమైనా అట్లా మాట్లాడారా? ఎవరు? లేదు. వెళ్ళగానే డోర్ వేసేసి గన్ చూపించేసి 2 నిమిషాల్లోనే డబ్బు అది ఇమ్మని అడిగేసేసి ఒక బుల్లెట్ ఏమో గోడకు షూట్ చేసి వెంటనే చేసేసాడంట. తెలిసిన ఆయన కాదు. ఎంత వయసు ఉంటుంది, ఎలా ఉంటాడు అనేది ఏమైనా చెప్పారా? 25-30 ఏజ్ ఉంటుందని చెప్పారండి. 25-30. అంటే అతని ఆకారం పొడుగు కానీ పొట్టికి కానీ? పొడవుగానే బాగానే ఉన్నాడు, అన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతున్నాడు అంట, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అంటే ఒక 10 నిమిషాల లోపల ఉన్నాడా?
12:30కి వచ్చాడంటండి. మరి 10 మినిట్సే ఉన్నాడో అవన్నీ హాస్పిటల్ లోపల మాట్లాడినవారు కదా ఎమర్జెన్సీలో. ఇంట్లో ఇద్దరే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా? ఇక్కడే ఉన్నారండి. వీళ్ళు ఎక్కడి వాళ్ళు అసలు? వీళ్ళ నేటివ్ ఎక్కడ? ఒరీసా అండి. వాళ్ళ పిల్లలు వేరే ప్లేస్లో ఉంటారు. చదువుకుంటున్నారా? లేదు, జాబ్ చేస్తున్నారు. బెంగళూరు, బొంబాయిలో ఉంటారు. మొత్తానికి ఇది మన్మథ మానియాకు సంబంధించినటువంటి వివరాలు. సెకండ్ కాల్ లక్ష్మికే వెళ్ళింది. ఆ వివరాలన్నీ కూడా ఆమెకు సుశ్రీ మన్మథ మానియా భార్య చెప్పారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది కాబట్టి మరి సంఘటనకు సంబంధించి అతని నుంచి కూడా పోలీసులు వివరాలు రాబట్టుతున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శర్మ.